శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పికొండ మండలంలో ఉన్నటువంటి వెలిచెలంల దెనియం చెరువు మరికొమ్మదిన్న ప్రాంతాలలో సర్వే చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో సోలార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సర్వే చేపిస్తున్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో రైతులు మాకు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయము అదేవిధంగా పశువులు మేపుకుంటూ ఈ విధంగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈ యొక్క సోలార్ రావడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా జీవనోపాధిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. అదేవిధంగా మేము దాదాపు ఈ 3 పంచాయతీలో కూడా రైతులతో మేము మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఈ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా సోలార్కి చెందినటువంటి కంపెనీలు కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలను కూడా మేము తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర నాయకులు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లి పెద్ద ఆందోళన అనేది ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. అదే రకంగా ఈ ప్రాంతంలో ఇంత మునిపే దాదాపుగా ఒక 10 సంవత్సరాల కిందటే దాదాపుగా 8,000 నుంచి 10,000 ఎకరాలలో ఈ ప్రాంతంలో సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రాంతంలో కల్లిబొల్లి మాటలు చెప్పి రైతుల దగ్గర భూములు తీసుకొని ఇంతవరకు కూడా వందలాది కోట్ల రూపాయలను పెండింగ్లు పెట్టిన ఘనత ఆ ప్రభుత్వాలకు చెందింది. అదే రకంగా నేడు ఇదే ప్రాంతంలో కూడా ఈ కల్లిబొల్లి మాటలు చెప్పేసి రైతుల దగ్గర భూములు తీసుకొని వారికి ఇబ్బంది పెట్టే దిశగా ఈ ప్రభుత్వాలు అదేవిధంగా సోలార్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. అదే రకంగా ఈ యొక్క అంశాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో కూడా చెప్పారు ఈ ప్రాంతంలో ఈ సోలార్ రావడం వల్ల నిరుద్యోగులను అధిగమిస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్న పాపాలు పోలే. ఇప్పటికీ కూడా బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో పనిచేస్తున్నటువంటి రోజులు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత. అదే రకంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతం ఇది సోలార్ వచ్చిన ఆదాయం వల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగడం లేదు. ఈ రకంగా